బెట్టింగ్ ఏదైతే ఉందో బెట్టింగ్ ఆటలు ఇగో బెట్టింగ్ అప్లికేషన్లలోనూ ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. ఈడీ సోదాల్లో 31 సెల్ ఫోన్లు, 20 సిమ్ కార్డులు, నిజమైన లబ్ధిదారులకు వెళ్ళాల్సిన నిధులు నిజమైన లబ్ధిదారులకు వెళ్ళాల్సిన నిధులు ప్రైవేటు వ్యక్తుల ఖాతాలకు వెళ్ళాయన్న ఈడీ. గొర్రెల పంపిణీలో తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో 1000 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. ఇప్పుడు ఈ గొర్రెల పంపిణీ స్కీమ్ అంటే అప్పుడు నేను కూడా గొర్రెగాస్తున్నా. అప్పుడు మీ నర్సయ్య తాత కూడా గొర్రెగాస్తుండు. వామ్మ గొర్రెల పంపిణీ స్కీమ్ అంటే ఇక నాకు నీ దండం పెడితే బూరె ఊపినట్టే ఊపింది. గొర్రెలు వస్తాయట ఊరూరా. కేసీరావయ్య ఎంత మంచోడు. ఆహా, ఏం చేయాలి ఈ ఆనంద సమయంలో అని నేను ఊకున్నానా. ఓ పాట కైకర్తి ఏదో వింటే తద్దినక ఓరోరి బీరన్న ఊరకో మన రాత మారిందిర మల్లన్న. తద్దినక ఓరోరి బీరన్న ఊరకో మన రాత మారిందిర మల్లన్న. 70 ఏళ్ళ బరువంతా దించిండు కేసీఆర్, గొర్రెల మందాను గోనిస్తుండు ఉంది జోరు. పండుగ చేద్దాము రోడ్డెల్యము కళ్యము, పండుగ చేద్దాము రోడ్డెల్యము కళ్యం, సభ్యత్వము గడుదాము గొల్ల కురుమా సంఘం. పండుగ చేద్దాము రోడ్డెల్యము కళ్యం, సభ్యత్వము గడుదాము గొల్ల కురుమా సంఘం. తద్దినక ఓరోరి బీరన్న ఒరకో మన రాత మారిందిర మల్లన్న, ఒరకో మన రాత మారిందిర మల్లన్న. ఈ ఎల్లా లోకాలు తిరిగే గొల్లా కురుమల కోసం ఎవడాలోచించలేదు గోసపడ్డ మన కోసం. ఇట్లా కూడా కైకజ్ఞా. ఈ ఎల్లా లోకాలు తిరిగే గొల్లా కురుమల కోసం ఎవడాలోచించలేదు గోసపడ్డ మన కోసం. పండు వెన్నెల్లాంటి నిండు గుణమున్నోడు ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపు ఉన్నోడు. 75% సబ్సిడీ ఇస్తాడట అబ్బబ్బా కేసీఆర్ పుణ్యము. 25% వడ్డీ కూడా లేదాట గొల్ల కురుమ జన్మాయిక ధన్యము. తద్దినక ఓరోరి బీరన్న ఒరకో మన రాత మారిందిర మల్లన్న, ఒరకో మన రాత మారిందిర మల్లన్న. 70 ఏళ్ళ బరువంతా దించిండు కేసీఆర్, 70 ఏళ్ళ బరువంతా దించిండు కేసీఆర్. ఇక నీ దండం పెడితే నాకు దమ్ము వస్తుంది. కానీ గిట్లా నేను కూడా రాసిన. ఓ అమ్మ ఈ పాట చల్లకుండా ఈ పాట ఇక మా ఇంటి పక్కన ఎవడో వచ్చి రికార్డు చేసిండు ఫోన్లో. ఇక నీ దండం పెడితే ఈ పాట ఇక ఉరుకుతూనే ఉంది. సోషల్ మీడియాలో, వాట్సాప్లల్లా, ఫేస్బుక్లల్లా, అందులో ఉరుకుతూనే ఉంది. ఎవరు పటకు వాళ్ళు దీన్ని తోస్తూనే ఉర్రు. ఇక తొయ్యంగా ఇది పోయి ఏడబడ్డదయ్యా అంటే దేశపతి శ్రీనివాస్ కంచబడ్డదట. ఊరేకో ఎవరు కావచ్చు ఈ గొల్ల ఆయన ఊరకు తాడి చెట్లల్లా బ్రహ్మాండంగా పాట పాడిండు, ఎగిరి దునికిండు, రామసక్కదనంగా రాసిండుగా అని ఇక ఈ దేశపతి శ్రీనివాసు పోయి ఏం చేసిండట, కేసీరావయ్యకు చూపించిండట. ఏది ఇప్పుడు బాయికాడ ఉంటున్న పెద్ద మనిషి తల్లి. ఇక ఆయనే బాగానే ఇక ఒప్పలిచ్చి చూసే వామ్మో కొద్దిగా అని ఇక ఏమంటే నాకు ఫోన్ గుద్దిరయ్యా. నేను గొరకాడు ఉన్నా. ఓరేకో కొత్త ఫోన్ వస్తుంది ఏందమ్మా కొత్త నెంబర్ వస్తుంది అని చూసే వరకేనే దేశపతి శ్రీనివాసు హలో ఎవరంటి నేను ఇట్లా ఫలానా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మాట్లాడుతున్నా. ఇట్లాంటి ఓరేకో ఎక్కడి ముఖ్యమంత్రి కార్యాలయం ఎక్కడి కథ నేను ఏటి పోయింది చెట్ట పోయింది సేవల పోయింది గొర్ర కాసుకుంటోంది. ఈ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నాకు ఫోన్ చేసుడు ఏంది ఏం కథ, నా పేరు ఫలానా దేశపతి శ్రీనివాసు, మీరు ఈ గొర్రెల పంపిణీ స్కీమ్ మీద ఒక పాట రాసిరు కదా, అగో ఆ పాట పెద్ద మనిషి విన్నాడు, నిన్ను రమ్మంటుండు
కొంతమంది కవులు కళాకారులు కూడా వస్తుర్రు, వాళ్ళతో పాటు నిన్ను కూడా పిలుస్తున్నాం రా అని. ఊరేకో ఇదెక్కడి భాగవతం రా అనుకుంటి. ఓ అమ్మ ఇక నా గొర్రెను మా ముసలామ చెప్పి ఇక నేను పైన కడితి. ఇక పట్నంలో ఆడబెడితి. ఇక అన్నట్టు సుద్దాల, అశోక్ తేజ, చంద్రబోసు, అనంత శ్రీరాము, ఇంకోలో కొన్ని కోయిలాగలు వచ్చినాయి. ఇక అందులో నేను కూడా కూర్చున్నా. ఇక చెడో పాటో మాట్లాడిర్రు, అయ్యింది పోయింది. ఇక మళ్ళీ నాతో కిరాయి నేను పెట్టుకొని పోయినా. సరే ఇక ఆడు పోయినందుకు కేసీరావుతో ఒక పోటువ దిగిన గంతే. ఇక గిది కథ. అబ్బా గొల్ల కుర్మలకు ఎంత రామసక్కని పని చేసిండు కదరా కేసీరావయ్యా. ఇక బలిసిపోయినట్టేరా గొల్ల కుర్మలు. ఇక తెలంగాణలో గొల్ల కుర్మలు బలిసిపోయినట్టే అనుకున్నా. వీళ్ళకు ఆగడకు వస్తాల కల్లా ఇక కనుకనేవి ఎక్కడి స్కాములు, ఎక్కడి దోపిడీ, ఎక్కడి అవినీతి, ఎక్కడి కథరా నాయనా. డీడీలు కట్టిన గొల్ల కుర్మ బిడ్డలు ఇంకా ఎప్పుడు ఇంకా ఏడంగా వస్తాయి. ఏమి చేద్దాం ఎట్ట చేద్దాము, మేము అప్పు చేసి కొప్పు పెడితేవి ఇంతవరకు రాకపోయారా దేవుడా అని ఈ రకంగా గొల్ల కుర్మ బిడ్డలు ఇండ్ల పంచాలు పెట్టుకుంటారు. అవి గొర్రె ఎక్కడ పోయినాయో, ఆ స్కీమ్ ఎక్కడ పోయిందో, ఇగో గీ స్కామ్ జరిగింది. ఇక మరి ఈ రకంగా డీడీలు కట్టించుకున్న గొల్ల కుర్మలేమో కంటికి పుట్టాడు కాకి శోకం తీసుకుంటా ఏడుస్తారు. ఇక అధికారులేమో ఇగో ఈ రకంగా ఇగో గిట్ల చేసి 1000 కోట్లు గొర్రెలకు పంపిన స్కీమ్లో 1000 కోట్ల స్కామ్ చేసి ఇవాళ ఎంతమందిని రోడ్డు మీద చేసిర్రు, ఇవాళ ఏం ఉద్ధారకం చేసిర్రు అనేది ఇవాళ అందరం తెలంగాణ సమాజం అందరూ ఆలోచన చేయవలసిన